నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. ఏంటిది? జనవరి 26 గణతంత్ర దినోత్సవం. ఇదేంటి? చాలా మంది యువతకి ప్రజలకి కూడా అర్థం కాని విషయం. భారతదేశాన్ని చక్కగా నడిపించడానికి ఒక చట్టం అవసరమైంది. ఆ చట్టాన్ని గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక పెద్ద కమిటీ భారత రాజ్యాంగాన్ని, చట్ట వ్యవస్థని రూపొందించడం కోసం అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టి ప్రపంచ దేశాలంటి యొక్క పుస్తకాలని, రాజ్యాంగాలని పరిశీలించడం మీదట 1949 నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం యొక్క సంపుటిని అప్పటి భారత రాజ్యాంగ అసెంబ్లీ అడాప్షన్ చేసుకుంది, అంటే దత్తతకి తీసుకుంది. అయితే దీని అమలు 1950 జనవరి 26న ఏదైతే రాజ్యాంగం రూపొందించబడిందో దాన్ని చట్టబద్ధంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ యొక్క ఏదైతే నవంబర్ 26వ తారీఖు ఉందో దాన్ని సంవిధాన్ దివాస్ అని చెప్పి, అలాగే ది నేషనల్ లా డే అని కూడా పిలుస్తారు దీన్ని. ఈ విధంగా అమలులోకి వచ్చిన ఈ చట్టాన్ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటిస్తూ ఎప్పుడైతే దాన్ని అడాప్షన్ చేసుకుందో 1949 నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా చేశారు. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. అయితే మన భారత ప్రధాని 2015 అక్టోబర్ 11న ముంబై వచ్చి సమానత్వ జ్ఞాపిక అని ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. అప్పుడు భారత రాజ్యాంగ దినోత్సవం అనేది మనకు ఉండాలని చెప్పి ప్రకటన చేసి 2015 నవంబర్ 19న ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకోవాలని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ అప్పటి నుంచి కూడా మనం నవంబర్ 26వ తారీఖు నాటిని భారత రాజ్యాంగ దినోత్సవంగా చేసుకోవడానికి అధికారంగా ప్రకటన చేయడమే కాకుండా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు అమ్మాల్సిన భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.